నేను పెళ్లి చేసుకున్న మా అత్త కూతురు, నా భార్య మంజుల, నా ఎదుటే దీప్తి చేతుల్లో కళ్ళు మూసింది. ఆమె మరణం పట్ల అమెరికా పోలీసులు కొంత అనుమానం వ్యక్తం చేశారు. తన మీద కేసు కూడా పెట్టారు. తర్వాత దానికి వివరణ ఇచ్చి తనకి సంబంధం లేదని కేసు కొట్టేశారు కూడా. బాబు, అరచేతిలో బొబ్బలు వస్తాయి నిజమంటున్నారుగా, ఇక చాలు. నా మనసుకు తగిలిన దెబ్బల కన్నా ఈ బొబ్బలేం బాధ పెట్టవాలండి. ఇంకా చెప్పాల్సింది ఉంది. చెప్పకపోతే 2 హృదయాలకి అయిన గాయాలు మానవు, బాధ చల్లారదు. ముందు కర్పూరం పారేయండి. వద్దు, ఇది చల్లారేలోపు వివరంగా నేను చెప్పాలనుకున్నవన్నీ నీకు చెప్పాలి. అది నిజమే నీకు అనిపించాలి. అనుమానాలన్నీ మంటలో దహించిపోవాలి. ఒళ్ళు కాల్చుకొని మిమ్మల్ని మీరు హింసించుకొని నమ్మించాల్సిన అవసరమేం లేదు. అమెరికా చట్టం దీప్తిని దోషిగా తేల్చాక మా అత్తయ్యకి దీప్తి మీద కోపం, పగ, వేదన పెరిగాయి. అందుకే దీప్తిని దూరంగా పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? చెయ్యి కాలుతుంది. వద్దు, నువ్వేమీ మాట్లాడొద్దు. నన్ను మాట్లాడినివ్వు. నేను మాట్లాడటం పూర్తయిన తర్వాత నీ అడుగు అటో ఇటో తేల్చుకో. నీ నిర్ణయం మరో మంటకి దారి తీయకుండా ఉంటే చాలు. నేనుగా ఉంటాను. మంజుల చరిత్ర అలా ముగిసింది. ఇప్పుడు వచ్చిన మంజుల రూపం మంజులది మాత్రం కాదు. మంజులది కాదు కాదు కాదు. ఎవరి ప్రమేయమో ఎవరి స్వార్థమో నాకు తెలీదు. మంజులది మాత్రం కాదని ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. కాదని కాస్త టైం ఇస్తే నిరూపిస్తాను. అందాక నువ్వు నీ నిర్ణయం మార్చుకోవాలి. నేను చెప్పింది సత్యం, సత్యం, సత్యం. తనెవరో నాకు తెలీదు. ఎప్పటికీ నువ్వే నా భార్యవి, భవిష్య నీ కూతురు. ఈ మాట నిలబెట్టుకోలేకపోతే నేను ఈ భూమి మీద ఉండను. నేను చెప్పేది నిజమే కావచ్చు, లేకపోతే ఈ పవిత్ర స్థలంలో ఇలా ప్రమాణం ఎందుకు చేస్తారు? ఇప్పుడు నన్నేం చేయమంటారు? నీ నిర్ణయం మార్చుకొని తిరిగి రావాలి. అబద్ధం అని నిరూపించేదాకా ఓపిక పట్టాలి. నన్ను సమర్థించకపోయినా, నాకు సహకరించకపోయినా నాతో పాటే ఉండాలి. నువ్వు కనబడుతూ ఉంటే కొండంత అండగా ఎక్కడ లేని ధైర్యంతో నేను ఉండగలను. నా ప్రార్థన మన్నించి నాతో రా. ఆవిడతో వాదన అనవసరం. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. నీ హక్కును వదులుకుని అబద్ధానికి బలం ఇవ్వద్దు. పడుండాలి అంటారు, అంతేనా? స్వతంత్రంగా ఉండాలి. సవతి అనిపించుకోవాలి. అది శాశ్వతం కాదని నిరూపిస్తాను. అవమానాలు భరించాలి. సహనంతో ఎదిరించాలి, గెలవాలి. నాకు అవసరమా? మనం అనుకుంటే అది బాధ్యత అవుతుంది. మనం ఒకటవుతాం, విజయం మనదవుతుంది. ఆశపడి తిరిగొచ్చానంటారు. ఆశ ఎవరిదో బయట పెట్టేదాకా తప్పదు. నేనేంటో నువ్వు తెలుసుకోవాలి. నీ స్థానం నీదనిపించుకోవాలి. సరే పదండి. ముందు ముందు ఆ కర్పూరం అందులో వేసేయండి. బావా ఇది అక్కొచ్చిన వేళ విశేషం. ఏలినాటి శని వదిలిపోయింది అనుకుంటే మళ్ళీ నువ్వు వెంట పట్టుకొచ్చా. బురద కడుక్కోవాలి, దరిద్రాన్ని వదిలించుకోవాలి అంటారు. నువ్వు అంటించుకొస్తావేంటి బావా? బుద్ధి భూములు వెళ్దాం అనుకుంటే రాతలు వాకిలు ఉడ్చేయటమ్మా. తను కాదు శని, నువ్వు. ఇప్పుడు కొత్తగా నీ అక్కనంటూ వచ్చిన ఈవిడ ఏలినాటి శనిలో టెస్ట్ వేసిన కాక ఇంకా వాగుతావే. మీ మాటలకి మనసు చిన్నబుచ్చుకుని వెళితే వదిలేయటానికి పరాయి మనిషి కాదు, నా అర్ధాంగి. తను వెళ్ళిపోతే నా జీవితానికి అర్థం లేదు. నా భార్య నేను తీసుకొచ్చుకుంటే నీకేంటి? నువ్వెవరు ఎందుకు తీసుకొచ్చావంటానికి? వింటున్నావా అక్క, వింటున్నావా? ఆవిడ దేవతట, ప్రేమానురాగాలకి అర్థమట. తన భార్యట. నేనేమో శనినట, నువ్వు ఏలిన నాటి శనివట. నువ్వు దరిద్రానివి కూడా అట. నేను అనటం తను వినటం అన్నీ అయిపోయాయి. మళ్ళీ నీ దీర్ఘాలేంటి దీర్ఘాలు? ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు? నేను దరిద్రాన్నా?
కట్టుకున్న భార్యని అలాగేనా మాట్లాడేది? నువ్వు మంజుల అయితే కదా కట్టుకున్న భార్య అవటానికి.